నిన్నటి రోజున రుద్ర శబ్దానికి అర్థం చెప్పుకుంటూనే రుద్రతత్వం వివిధంగా తెలుసుకున్నాం. ఈ సర్వజగత్తు రుద్రస్వరూపమే. ఎందుకంటే జగత్తులో మనం చూస్తున్న ప్రతిది కూడా ద్వంద్వములతో ఉన్నవి. ఇవి ఘోరం అఘోరం అని రెండు విధములు. ద్వంద్వాతీతమైన శివం. కానీ ఏది ఘోరాఘోరముగా జగమంతా వ్యాపించి ఉన్నదో అది ద్వంద్వాతీతముగా కూడా ఉన్నది. కానీ మూడు విధములుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఘోరం అఘోరం శివం. అందుకే పరమేశ్వరుడు ఘోర రూపంతో ఉన్నవాడు అఘోరంగా అనుగ్రహించాలని రుద్రమే చెప్తుంది. అఘోర అపాపకాశిని తయానస్తనువ శంతమయ గిరిశంత అభిచాకశీహి అని చదువుతున్నాం. తయానస్తనువ, నీ యొక్క ఏ తనువు ఉన్నదో, ఏ తనువు? అఘోరా, అఘోరమైనటువంటి తనువు. అపాపకాశిని, ఇందులో కాశీ మాట వచ్చిందండి. అపాపకాశిని, పాపం అంటే దోషం అని అర్థం. అపాపం అంటే ఏ దోషము లేనటువంటి తత్వాన్ని ప్రకాశింపజేస్తున్న నీ స్వరూపం ఏదైతే ఉందని, నిర్మలమైనటువంటి ఏ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అఘోరా అంటే ఏ ఘోరము లేనటువంటిది. పైగా శంతమయ, మంచి మాట వేశారు ఇక్కడ. కొన్ని వైదిక శబ్దాలు ఉంటాయి, అవి సాహిత్యంలో కూడా మనం చూపించలేం. శంతమయ, శంతమం, తమం అనేటువంటి మాట ఉత్తర ఉత్తమ అన్నట్లుగా అది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు.